ఒక మహిళ ఒక పెద్ద హోటల్లో బస చేసింది. ఆమెకు చంటి పాప. మేనేజర్ని, పాపకు ఒక కప్పు పాలు దొరుకుతాయా? దొరుకుతాయి, 100 రూపాయలు. ఆ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు పాపకు మళ్ళీ ఆకలేసింది. దారిలో ఒక టీ స్టాల్లో ఒక కప్పు పాలు పాపకు తీసుకుని ఎంత అని అడిగింది. చిన్న పిల్లల పాలకు డబ్బులొద్దమ్మా. ఎవరు ధనవంతులు? హోటల్ ఓనరా? టీ స్టాల్ ఓనరా? నిజంగా పేదవాళ్ళు ఎవరు? ఇంకో ఉదాహరణ చూద్దామా? ఓ ధనవంతురాలు బట్టల షాప్కెళ్ళి, కొంచెం తక్కువ ధరలో బట్టలు చూపించండి, మా అబ్బాయి పెళ్లి మా పని మనిషికి పెట్టాలి. కొంతసేపటికి ఆ ఇంటి పని మనిషి బట్టల షాప్కి వచ్చి, మా యజమానురాలి కొడుకు పెళ్లి, ఒక మంచి సూట్ చూపించండి, కాస్త ధర ఎక్కువైనా పర్వాలేదు. పేదరికం మనసులో ఉందా, పర్సులో ఉందా? కొన్నిసార్లు మనం మనుషులం అన్న సంగతి మర్చిపోతున్నాం. అవసరమైన వాళ్లకు ప్రతిఫలాపేక్ష లేకుండా చిన్న సహాయం చేద్దాం. స్వతహాగా మనం మంచివాళ్లమే. ప్రపంచం అంతా మంచివాళ్లతో నిండి ఉంది. మీకెవ్వరూ కనిపించకపోతే మీరే మంచివాళ్లుగా మారండి. గుడ్ లక్.